ఓ పొద్దున్న వేళ సముద్ర తీరంలోని గాలి చల్లగా ఉంది. తాతయ్య తన పాత పడవ పక్కన కూర్చొని వల సరిచేస్తూని ఉన్నాడు. అతని మనవడికి ఓ 10 సంవత్సరాలు ఉంటుంది. అతడు ఉత్సాహంగా పడవలోకి ఎక్కుతున్నాడు. ఆ పిల్లాడి తల్లిదండ్రులు విదేశాల్లో పనిచేస్తూ ఉంటారు. కేవలం అతడి పుట్టినరోజు మాత్రమే స్వదేశానికి తిరిగి వస్తుంటారు. ఆ పిల్లాడు తన తాతయ్యతో ఈరోజు ఎలాగైనా సరే నన్ను ఈ సముద్రంలోకి తీసుకెళ్ళాలి అంటూ మారం చేస్తాడు. మనవడి మాటలకు కాదనలేక వేటకు కావలసిన సామాగ్రిని మరియు ఆ పిల్లాడిని చంకన పెట్టుకుని సముద్రానికి బయలుదేరుతాడు ఆ పెద్దాయన. కొంత దూరం సముద్రంలోకి వెళ్ళగానే దూరమవుతున్న తమ ఇళ్లను మరియు సముద్రంలో ఎగురుతున్న పక్షులను చూసి ఆ పిల్లవాడు కేరింతలు కొడుతూ ఆనందించసాగాడు. ఆ పడవ మధ్యలో ఒక చిన్న నూనె దీపం వెలుగుతోంది. మనవడు అడిగాడు, "ఈ దీపం ఎందుకు వెలిగించావు తాతయ్య?" తాతయ్య సమాధానమిస్తూ, "పగలే అయినా సముద్రంలో ఎప్పుడు చీకటి వస్తుందో ఎవరికీ తెలియదు బాబు. ఈ దీపమే మన దారిని చూపిస్తుంది" అంటూ బదులిస్తాడు. పడవ సముద్రం వైపు మరింత సాగింది. గాలి మృదువుగా వీచింది. పక్షులు ఎగురుతూ నీటిలో మునిగిపోతున్నాయి. తాతయ్య వల విసరగా నీటిపై వెండి తలుకులు మెరిశాయి. అంతలో ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారింది. తరంగాలు పెరిగాయి. గాలి బలంగా వీచడం సాగింది. ఒక్కసారిగా నీలిరంగులో ఉన్న ఆకాశం నల్ల మబ్బులతో నిండిపోయింది. పిడుగులతో కూడిన వర్షం ఆ సముద్రంలో మొదలైంది. రాక్షస అలలు పడవను సరైన మార్గంలో నడిపించడం లేదు. అంతవరకు ఆనందంగా ఉత్సాహంగా ఉన్న ఆ పిల్లవాడు ఒక్కసారిగా భయపడ్డాడు. పడవ ఊగింది. వల కాస్త చుట్టుకుంది. దీపం ఆ గాలికి వంగినా ఆరలేదు. తాతయ్య ప్రశాంతంగా, "మనవడా, బలంగా నన్ను పట్టుకో. సముద్రం కోపంగా ఉన్నా మనం భయపడకూడదు" అంటూ ఆ పిల్లాడి గుండెల్లోకి ధైర్యాన్ని నింపుతున్నాడు. కొద్దిసేపటికి వర్షం ఆగిపోయింది. ఆకాశం మళ్ళీ నీలంగా మారింది. తాతయ్య వల బయటకు తీయగా చిన్న చిన్న చేపలు చిక్కాయి. "చేపలు దొరికాయి తాత" అంటూ ఆ పిల్లోడు ఆనందించాడు. "అవును బాబు, కష్టం తర్వాతే ఫలితం వస్తుంది" అంటూ సమాధానమిచ్చాడు ఆ తాత. పడవ తీరం చేరేసరికి సాయంత్రం అయింది. ఆకాశం నారింజ రంగులో మెరిసింది. పక్షులు గూళ్ళకు తిరిగాయి. తాతయ్య మరియు మనవడు తడిసిన బట్టలతో ఇంటికి చేరారు. నాయనమ్మ పొయ్యి దగ్గర వండుతూ ఉంది. మనవడు ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. "నానమ్మ, ఇవాళ మేము వర్షంలో చిక్కుకున్నాం. అయ్యో, భయపడ్డావా నాయనా?" అంటూ అడిగింది ఆమె. "అవును నానమ్మ, కానీ తాత ఉండగా ఆ భయం పటాపంచలయ్యింది" అంటూ బదులిస్తాడు. తాత పడవను అలా నడిపాడు. దీపం కూడా ఆరిపోలేదు. తాత ఎంత ధైర్యవంతుడో తెలుసా అంటూ చెప్పగా, నాయనమ్మ చిరునవ్వు చిందిస్తూ, "మీ తాతయ్య సముద్రం లాంటి మనిషి బాబు. అతను నిశ్శబ్దంగా కనిపిస్తాడు. కానీ లోపల ఎంత బలం ఉంటుందో నీకిప్పుడే అర్థమవుతుంది." మనవడు చిరునవ్వు చిందిస్తూ, "తాతయ్య, నీవే నా హీరో" అంటూ తాతయ్య చేతిని పట్టుకుంటాడు. తాతయ్య సమాధానమిస్తూ, "జీవితం అంటే అంతే బాబు. కొన్నిసార్లు సముద్రంలా ప్రశాంతంగా ఉంటుంది. మరి కొన్నిసార్లు తుఫాన్ల కుదుపునిస్తుంది. ఎన్ని గాలులు వీచినా ఆ దీపము వలె నీ మనసు వెలుగుతూ ఉండాలి మనవడా" అంటూ సమాధానిస్తాడు. మనవడు నానమ్మ చేసిన వంటలను తిని తాతయ్య ఒడిలో పనుకొని నెమ్మదిగా వెలుగుతున్న దీపాన్ని చూస్తూ బయట అలల శబ్దాన్ని వింటూ నిద్రపోయాడు.